చాలా బాగుంది. బాగుంది బాగుంది. సూపర్ సూపర్ బాగుంది. Dope. Loved it. I enjoyed it. Acting was super. Allu Arjun was crazy acting. Everyone were perfect. Good movie. Must watch. రప్ప సినిమా. సూపర్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ. ఇట్లా అయితే డైరెక్టర్ రాజమౌళి మించేసిపోయింది పో. 10 minutes ఫైట్ ఉంటుంది భయ్యా. సూపర్. ఇంటర్మీడియట్ అయితే పిన్ డ్రాప్ సైలెంట్ సార్ క్లాస్ చెప్తాడు అట్లా వినోను అట్లా చూడను చెప్తున్నాగా. పుష్ప అంటే ఒక ఫైర్ కాదన్న, ఒక బ్రాండ్ అది. మంచిగా ఉందన్న, ఫ్యామిలీ కోసం ఉంది కానీ చాలా బాగుంది, చూడవచ్చు, మంచిగా చూడవచ్చు సినిమా. థ్యాంక్ యూ అన్న. It is nice, very nice. Wildfire. బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ నచ్చింది. అసలు ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే మస్తు ఉంది. అసలు ఎలివేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్న. వర్త్ బీజిఎం బాగానే ఉంది, కొంచెం లో ఉంది కానీ ఎలివేషన్స్ కి సెట్ అయిపోయింది అన్న. మంచిగా ఉంది సినిమా అయితే. బీజేపీ డామినేట్ చేశారు. ట్రోలింగ్స్ అన్ని తగ్గిపోతాయి ఇక్కడ నుండి. ఎవరు ఒక్క మాట ఎత్తి చూపియాడు. ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ లో చెప్తున్నాం మేము. అల్లు అర్జున్ సినిమాకి వచ్చినాం ఫస్ట్ డే. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది సినిమా అయితే బాగుంది అన్న. చాలా బాగుంది క్లైమాక్స్ అయితే. ఐటెం సాంగ్ ఓకే, చాలా బాగుంది. ఐటెం సాంగ్ కూడా, సాంగ్స్ ఏం పేరు పెట్టడానికి ఏం లేదు సినిమా. ఎట్లా అంటే ఎలివేషన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి కదా, గూస్ బంప్స్ కూడా ఆగిపోతాయి. ఆ టైప్ ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో. సూపర్ ఉంటాయి సినిమా. బుర్రపాడన్న మూవీ మాత్రం మంచిగా ఉందన్న. మూవీ ఫస్ట్ నుండి ఎండ్ వరకు బుర్రపాడంతే. బన్యాన్న గురించి తెలిసింది ఎట్లయినా. పుష్ప 2 తోటి ఇంటర్నేషనల్ మొత్తం వైల్డ్ ఫైర్ అంతే, తగ్గేదేలే అన్న. ప్రతి ఒక్కటి మంచిగా ఉందన్న. మూవీ ఫస్ట్ నుండి ఎండ్ వరకు బాగుంది. మొత్తం వైల్డ్ ఫైర్ అంతే. హైలైట్ అన్ని మొత్తం మూవీ నచ్చింది. సూపర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ తర్వాత బాగుంది. చీర కట్టుకొని ఫైటింగ్ సీన్ అది జస్ట్ ఒక పార్ట్ మూవీలా. ఇంకా చాలా మంచిగా ఉంది మూవీ. జాతర డ్యాన్స్ అంతా మంచిగా ఉండే. ఇగో 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాయ్ ఫ్యాన్స్, వాళ్ళే మెయిన్గా. వాళ్ళు వచ్చి చెప్పాలి మేము సినిమా ఇంట్రెస్ట్ కోసం వచ్చినాం అంతే. పుష్ప ర్యాంపేజ్ లో చూడాలి. ఈ పార్ట్ ఓకే అనిపించింది నాకు, అంతా బాగా అనిపించలే. 3.5 ఇస్తాం. సమంతనే మంచిగా. ఓకే రైట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు హాఫ్ బాగుంది. శ్రీవల్లి యాక్టింగ్ బాగుంది. పుష్ప అయితే మైండ్ బ్లోయింగ్. పాటలో ఒక్కొక్క స్టెప్ మైండ్ బ్లోయింగ్. మార్క్స్ అని చెప్తే ఇంకా నేను సినిమా చూడాలి. ప్రతి ఒక్క సీన్ బెస్ట్ సీన్. 5 years హార్డ్ వర్క్ మొత్తం ఒక సినిమాతో చూపించింది అందరికి. అని రికార్డు బ్రేక్ అయితే ఏం చెప్తాం, కంగ్రాట్స్ చెప్పాలి. బ్రో 3 hours 20 minutes సినిమా, ఒక్క నిమిషం బోర్ కొట్టదు అసలు. వెళ్తూనే ఉంటుంది సినిమా. అసలు క్రేజీ బ్రో. పార్ట్ 3 ఉందంట, ఇంకా మామూలు సినిమా. ఇప్పుడే థియేటర్ లో చూడండి, థియేటర్ వర్త్ ఇట్ చెప్తున్నా, తగ్గేదేలే. జై బండి. పుష్పరాజ్ నాట్ వరల్డ్ వైల్డ్ ఫైర్, ఇట్స్ ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్. ఎలా అంటే రికార్డ్స్ అన్ని రప్ప 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 అని ఇంటర్నేషనల్ లెవెల్లో రికార్డ్స్ సృష్టించబోతుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, సినిమా అనేది ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఒక హైలైట్ అయితే ఫస్ట్ హాఫ్ మించిన సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి ఇంత సినిమా బ్లాస్ట్ అయిపోయింది. సినిమాలో మెయిన్ హైలైట్ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చే సీక్వెన్స్, ఫహద్ ఫాజిల్ అండ్ అల్లు అర్జున్ మీద వచ్చేది సీక్వెన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ భయ్య. అందులో ఛాలెంజింగ్ ఉంది భయ్య. దమ్ముంటే పట్టుకో దమ్ముంటే పట్టుకో అని ఒకటి ఉంది భయ్య. డైలాగ్ అయితే సూపర్.
సూపర్ ఎవర్ గ్రీన్. ఆ డైలాగ్ అయితే కామెడీ దుమ్ము లేపేసిపోయింది. కెమిస్ట్రీ ఏదంటే మెయిన్ శ్రీవల్లి అండ్ పుష్ప మధ్య వచ్చే కెమిస్ట్రీ అయితే నెవర్ సీన్ బిఫోర్ భయ్య. అంత బ్రహ్మాండమైన కెమిస్ట్రీ ఇచ్చాడు. సాంగ్స్ అయితే ఒక్కొక్క సాంగ్ మించిన ఒక్కొక్క సాంగ్. అసలు కిసిక్ సాంగ్ రాగానే అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. దీనికి మించిన సాంగ్ రష్మిక పుష్ప మధ్య వచ్చే సాంగ్ మాస్ సాంగ్ అయితే అసలు నెవర్ సీన్ బిఫోర్ భయ్య. అండ్ క్లైమాక్స్లో మనోడు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేస్తారు భయ్య. 2 minutes, జస్ట్ 2 minutes భయ్య. ఇట్స్ ఏ నేషనల్ పర్ఫార్మెన్స్ కాదు భయ్య. ఆ 2 minutes అనేది ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్. ఆ 2 minutesకే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు భయ్య అల్లు అర్జున్కి. అంత విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు. సాంగ్లు బాగా ప్లస్ పాయింట్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనం ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయాము. రికార్డులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఊహకంద రేంజ్లో ఉంటుంది. అసలు ఇది 1000 crores 1500 crores 2000 crores అంటుంటారు కానీ ఊహకందని రేంజ్లో 3000 crores బాక్స్ ఆఫీస్ని బ్లాస్ట్ చేయబోతుంది. ఎమోషన్ భయ్య, అసలు ఎమోషన్ ఇలాంటి సినిమాల్లో మెయిన్ కావాల్సింది ఎమోషన్. అంటే నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శాండిల్వుడ్ గురించే ట్రాక్ నడుస్తుంది అనుకున్నా కానీ ఎమోషన్ సీక్వెన్సెస్ భయ్య కన్నీళ్ళు తెప్పించాడు. ఫ్యామిలీ మధ్య ఎమోషన్ సీక్వెన్సెస్ బాండింగ్ అనేది నెవర్ సీన్ బిఫోర్. శ్రీవల్లి కెమిస్ట్రీ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4.5 ఇచ్చే గొప్ప ఇండియన్ ఐకానిక్ మూవీ భయ్య. బాగుందండి. తమ్ముంటే పట్టుకోరా శిఖామత్తు, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్లు. బుర్రా పాడు సినిమా, ప్రతి ఒక్క సీన్ కి మొత్తం విజిల్స్ అంతా అసలు చెప్పలేదు. సూపర్